నవ్యాంధ్రగడ్డ ప్రజలారా, తెలుగుదేశం పార్టీ అభిమానులారా, పేదల గడపల్లో రోదనలు తరిమేందుకు, నవ్యాంధ్ర ప్రజల బ్రతుకులు మళ్లీ మార్చేందుకు అదిగో వస్తున్నాడు మన చంద్రన్న. పదండి, చంద్రన్న ఆశయాలకు అండగా ఉందాం. ఆంధ్రుల నమ్మకం, పేదల సమ్మతం, అదిగో చంద్రన్న ఆగమనం. ప్రగతి ప్రభంజనం, జగతి విరాజనం, అదిగో వస్తుంది తెలుగు తేజం. జయ హో, జయ హో, జయ హో చంద్రన్న. రా రేపటి తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ, రా చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ. రా ఆంధ్రుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ, రా నవ్యాంధ్రుల తలరాత నువ్వే మార్చాలి మళ్ళీ. రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో అవసరం. రానీయం ఇక ఏ అపజయం, చంద్రన్న మీదే విజయం. జనం గుండెల్లో మీ స్థానం, ఎవడు చెరపలేడట సత్యం. జయ అంటుంది ప్రతి వర్గం, చంద్రన్న ఇక మీదే విజయం. ఆంధ్రుల నమ్మకం చంద్రన్న, పేదల సమ్మతం చంద్రన్న, ప్రగతి ప్రభంజనం చంద్రన్న, జగతి నీరాజనం చంద్రన్న. మా ధైర్యం చంద్రన్న, మా ప్రాణం చంద్రన్న, అభివృద్ధి చంద్రన్నకే సాధ్యం సాధ్యం. రాజకీయాల్లో ఉండే మనం అందరం ఆలోచించాల్సింది, ఎప్పుడో ఒకసారి చనిపోవడం ఖాయం. మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏమి చేసామనేది ముఖ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు, ఎక్కడా జరగలేదు. 3 రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు, అభివృద్ధి చేస్తే అవుతుంది. తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ, తెలుగు జాతి గర్వించే యుద్ధమ, తెలుగు గడ్డ పులకించే ధైర్యమ, తెలుసుకుంది నీ విలువ సమాజం. తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ, తెలుగు జాతి గర్వించే యుద్ధమ, తెలుగు గడ్డ పులకించే ధైర్యమ, తెలుసుకుంది నీ విలువ సమాజం. విలువ సమాజం, విలువ సమాజం. నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలన్నా, ప్రగతి పదంలో ఉండాలన్నా, మీ నాయకత్వమే రాష్ట్రానికి కావాలి చంద్రన్న. హలో, ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో మనందరి అభిమాన నేత, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుతాం. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్కి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ ఇంకొక విషయం చెప్పాలండి ఈ సందర్భంగా, భగవంతుడు తనకు చాలా ఇష్టమైన, తనకు చాలా చాలా అంటే గుండె నిండా నిండిపోయిన బిడ్డకి మాత్రమే అతి ఎక్కువ పరీక్షలు పెడతాడు అని చాలాసార్లు మనం విన్నాం. దానికి సాక్షాత్తు నిలువెత్తు రూపం, ఒక సాక్ష్యం మన సిబిఎన్ సార్, మన సీఎం సార్. సో దుష్ట శక్తులు ఎంత అరాచకాలు చేసినా చివరకు తథ్యంగా విజయమే గెలుస్తుంది అని నిరూపించినటువంటి వీరుడు. సో వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ శివోహం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విచ్చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. అండ్ మనల్ని అందరినీ ఆశీర్వదించడానికి నిజంగా మరొకసారి చెప్తున్నానండి, మనం ఎంత అదృష్టవంతులమో చెప్పలేము. ఆయన్ని కలుసుకోవాలంటే ఒక తపస్సు చేయాలి. అలాంటిది భగవంతుడే సాక్షాత్ మన ముందుకు నడుచుకుని వచ్చినట్టు, ఆశీర్వదనం ఇచ్చినట్టు స్వామి గురూజీ శ్రీ కైలాసానంద గురూజీ మహారాజ్ వచ్చేశారు. వారికి గట్టిగా కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతాము. హెడ్ ఆఫ్ నిరంజన్ ఆఖారా మహామండలేశ్వర నిరంజన్ పీఠాధీశ్వర, who mastered in Vedas, Puranas, Itihasas and all other sacred scriptures,
నిజం చెప్పాలంటే వారు నడిచే మన పవిత్ర గ్రంథాలయం. స్వామి కైలాసానంద్ గురుజీ మహారాజ్ కి స్వాగతం. ఒకసారి నాతో పాటు ఒకసారి జై చెప్తారండి. శ్రీ స్వామి కైలాసానంద్ గురూజీ మహారాజ్ కి జై. వారి ఆశీర్వచనం మీ అందరికీ అందబోతోంది. వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈ సందర్భంగా మనల్ని ఇన్స్పైర్ చేసేందుకు ఈ శివోహం కార్యక్రమంలో ఆ శివుడి ఆశీస్సులు మనందరికీ మన పైన వెల్లివిరిసేలా చేసేందుకు మనందరికీ ఇష్టమైన వాట్ నాట్ అండి, ఒక్కటి కాదు రెండు కాదు, తనకి ఎన్ని రూపాలు ఉన్నాయో చెప్పలేను. మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, యాక్టర్, కంపోజర్, ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు, స్క్రీన్ రైటర్ అండ్ అన్నిటికీ మించి అ గ్రేట్ హ్యూమన్. మనందరికీ ఇష్టమైన మన ఆర్పి పట్నాయక్ సార్ ఇచ్చేశారు. తన టీమ్ తో గట్టిగా మీ కరతాళ ధ్వనులతో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆర్పి పట్నాయక్ సార్.